తెలుగు సినిమా చరిత్రలో ఒక పేజీ తిప్పితే కనిపించే పేరు కాదాయన. కొత్త చరిత్రను లిఖించిన ఒక విప్లవం, సాహసానికి మారుపేరు, ప్రయోగాలకు చిరునామా, బాక్సాఫీస్ వద్ద పద్మ వ్యూహాలను ఛేదించిన అలుపెరగని పోరాట యోధుడు. ఆయనే మన అందరి అభిమాన సూపర్ స్టార్ కృష్ణగారు. ఒకరు వెళ్లని దారిలో నడవడం సాహసం, కాని అసలు దారేలేని చోట కొత్త బాట వేయడం ఆయన నైజం. తెలుగు తెరకు కౌబాయ్ నడకను పరిచయం చేసిన జేమ్స్ బాండ్ తరహా స్టైలిష్ యాక్షన్ను చూపించిన, అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్ర్య కాంక్షను రగించిన, అది కేవలం ఆయనకే సాధ్యం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సాంకేతిక అద్భుతమని నిరూపిస్తూ ఈస్ట్మన్ కలర్ సినిమాస్కోప్, 70mm మరియు DTS వంటి టెక్నాలజీలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన విజనరీ ఆయన. 350కి పైగా చిత్రాలు, లెక్కలేనన్ని ఇండస్ట్రీ హిట్స్, అంతకుమించి కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర. ఇక సూపర్ స్టార్ కృష్ణగారి తర్వాత ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ కలిగినటువంటి మరొక మాస్ హిట్ హీరో మన నటసింహం నందమూరి బాలకృష్ణ. సింహం నడకలో గాంభీర్యముంటుంది, ఆయన నటనలో ఒక వీరత్వముంటుంది. అతను డైలాగ్ చెబితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సింది. అతను తొడకొడితే థియేటర్ల దగ్గర విజిల్స్ మోత మోగాల్సింది. తెలుగు సినిమా గడ్డపై పౌరాణికమైన, జానపదమైన లేదా ఊరమాస్ ఫ్యాక్షన్ కథలైన తనదైన శైలిలో విశ్వరూపం చూపించే ఏకైక నటుడు ఆయనే, మన నటసింహం నందమూరి బాలకృష్ణ. వారసత్వమనేది రక్తం ద్వారా రావచ్చు, కానీ ఆ వారసత్వాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ దశాబ్దాల కాలంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేయడం కేవలం ఆయనకే సాధ్యం. సమరసింహారెడ్డిగా ఫ్యాక్షన్ ట్రెండ్కు ఊపిరిపోసిన, గౌతమీపుత్ర శాతకర్ణిగా తెలుగుజాతి కీర్తిని చాటిన, అఖండగా బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేసిన, అది ఆయన మార్క్ మ్యాజిక్. అటువంటి ఈ ఇద్దరి మాస్ హీరోల కెరియర్లో 1987 అనేది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ టైం పీరియడ్ అనేది సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ పీక్ టైంలో ఉన్న సమయం. ఇక నటసింహం బాలకృష్ణ గారు అప్పుడే ఫామ్లో ఉన్న యంగ్ సెన్సేషన్గా మారిన సమయం. సో ఆ ఏడాది వీళ్ళిద్దరి దగ్గర నుండి వచ్చినటువంటి భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజైన మూవీస్ 1987లో అత్యధిక వసూళ్లు సాధించి టాప్ గ్రాసర్గా ఏ సినిమా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూపర్ స్టార్ కృష్ణగారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కమెంట్ చేయండి. ఇక సూపర్ స్టార్ కృష్ణగారి ముద్దాయి సినిమా విషయానికి వస్తే, తెలుగు సినీ చరిత్రలో సాహసానికి మారుపేరు, ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన అందరి ప్రియతమ సూపర్ స్టార్ కృష్ణగారు. ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, కానీ 1987లో వచ్చిన ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర లెక్కల్ని తిరగరాసింది. ముద్దాయి. ముద్దాయి ఒక కంప్లీట్ రివెంజ్ యాక్షన్ డ్రామా. రాజశేఖర్ అనే యువకుడు తన తండ్రి మరణానికి కారకులైన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే ఈ చిత్రకథ. ఇందులో కృష్ణగారు 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు కనిపిస్తారు. ఒకవైపు అమాయకత్వం, మరోవైపు పగతో రగిలిపోయే పౌరుషం. ఈ రెండింటినీ ఆయన అద్భుతంగా పండించారు. పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమా స్టార్ కాస్టింగ్ గురించి చెప్పుకుంటే అప్పట్లో ఇదొక సెన్సేషన్. హీరోయిన్స్ విజయశాంతి మరియు రాధ. అప్పట్లో ఈ ఇద్దరు టాప్ హీరోయిన్లతో కృష్ణగారు స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. కీలక పాత్రలు. శారదగారు జస్టిస్ విజయ చాముండేశ్వరిగా పవర్ఫుల్ రోల్ చేశారు. శరత్ బాబు, టైగర్ ప్రభాకర్, గిరిబాబు వంటి నటులు సినిమాకు బలాన్నిచ్చారు. దర్శకత్వం మాస్ సినిమాల స్పెషలిస్ట్ KSR దాస్. కృష్ణగారు, దాస్ గారి కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారంటీ హిట్ అనే ముద్ర ఉండేది. నిర్మాత శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై వడ్డే బాలాజీరావు గారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ కావడంలో చక్రవర్తి గారి పాత్ర మరువలేనిది. ఇందులో మొత్తం 6 పాటలున్నాయి. ముందు నువ్వు, సిరివెన్నెలగారి రాసిన ఈ పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్. చీరాల చిలక, వేటూరిగారి మాస్ లిరిక్స్, కృష్ణా రాధల డాన్స్ థియేటర్లను హోరెత్తించాయి. దేవాలయాన్నే విడనాడే, KJ యేసుదాసుగారి గొంతులో ఈ పాట కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రతి పాటను షూట్ చేసిన విధానం, ముఖ్యంగా కృష్ణగారి గ్రేస్ఫుల్ స్టెప్స్ ఫ్యాన్స్కు కనువిందు చేశాయి. ముద్దాయి సినిమా షూటింగ్ ప్రధానంగా చెన్నైలోని స్టూడియోలతో పాటు అవుట్డోర్ లొకేషన్స్లో జరిగింది. అప్పట్లో కృష్ణగారు ఎంత బిజీ అంటే ఒకే రోజు 2-3 షిఫ్ట్లలో పనిచేసేవారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చూపించిన డెడికేషన్ చూసి యూనిట్ అంతా ఆశ్చర్యపోయేది. యాక్షన్ సీక్వెన్స్ల కోసం ప్రత్యేకంగా డూప్ లేకుండా కొన్ని రిస్కీ షాట్స్ కూడా కృష్ణగారు స్వయంగా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్.
ఇక ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే ఏప్రిల్ 13, 1987న విడుదలైన ఈ సాహస సామ్రాట్ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెంటర్స్: ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 25కు పైగా సెంటర్లలో 50 రోజులు మరియు ప్రధాన నగరాల్లో 100 రోజులు జరుపుకుంది. కలెక్షన్స్: బాలయ్య గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల బీసీ సెంటర్లలో రికార్డ్ స్థాయి వసూళ్లు వచ్చాయి. అప్పట్లో తక్కువ బడ్జెట్లో తీసి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా సక్సెస్ బాలయ్య మార్కెట్ను మరింత పెంచింది. తర్వాతి కాలంలో ఆయన చేసిన భారీ సినిమాలకు ఇది ఒక పునాదిలా నిలిచింది. ఇక ముద్దాయి సినిమా బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే 1987న విడుదలైన ముద్దాయి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రికార్డ్స్: ఆ కాలంలోనే ఈ సినిమా అనేక సెంటర్లలో 100 రోజులు విజయవంతంగా ఆడింది. కలెక్షన్స్: 1987లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కృష్ణగారి మాస్ ఫాలోయింగ్ వల్ల బీసీ సెంటర్లలో కూడా కలెక్షన్స్ వర్షం కురిసింది. చాలా చోట్ల ఈ సినిమా అప్పట్లోనే షిఫ్ట్లతో సంబంధం లేకుండా నేరుగా సెంచరీ కొట్టింది. ఇది కృష్ణగారి స్టార్ పవర్కు నిదర్శనం. నటసింహం బాలకృష్ణగారి సాహస సామ్రాట్. సాహస సామ్రాట్ ఒక పక్కా రివెంజ్ డ్రామా. ఇందులో బాలకృష్ణగారు కాళీ అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. తన తండ్రిని మోసగించి అన్యాయంగా చంపిన విలన్లపై ఒక సామాన్య యువకుడు ఎలా పోరాడి గెలిచాడు అనేదే ఈ చిత్రకథ. బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆవేశం మరియు సెంటిమెంట్ కలగలిసిన ఈ కథ అప్పట్లో మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. ఈ సినిమా టెక్నికల్ టీం మరియు కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. హీరోయిన్ అందాల తార విజయశాంతి. బాలయ్య విజయశాంతి కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఒక క్రేజ్. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు డాన్స్లు సినిమాకు పెద్ద అసెట్. నటీనటులు: రావు గోపాలరావు, జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. విలన్ల పాత్రల్లో రావు గోపాలరావు గారి నటన మరియు డైలాగ్ సినిమాకు గాంభీరతనిచ్చాయి. దర్శకత్వం: మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు. బాలయ్యను వెండితెరపై ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారో ఆయనకు బాగా తెలుసు. నిర్మాత: కె.సి. శేఖర్బాబు గారు. దేవి ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ కావడంలో చక్రవర్తి గారి సంగీతం కీలక పాత్ర పోషించింది. నెల్లూరు నెరజాన. ఈ పాట ఇప్పటికీ మాస్ జాతరల్లో వినిపిస్తూనే ఉంటుంది. బాలయ్య డాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. ఈ తీరని దాహం ఒక మెలోడియస్ టచ్ ఉన్న సాంగ్. జాతర వచ్చింది పక్కా మాస్ నెంబర్. చక్రవర్తి గారి బీట్స్ మరియు బాలయ్య ఎనర్జీ ఈ పాటను హైలైట్ చేశాయి. సంగీతపరంగా ఈ సినిమా అప్పట్లో ఆడియో పరంగా కూడా రికార్డులు సృష్టించింది. సాహస సామ్రాట్ షూటింగ్ ఎక్కువ భాగం చెన్నైలోని వాహిని ఈవీఎం స్టూడియోలలో జరిగింది. రాఘవేంద్రరావు గారు ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ వేయించారు. అవుట్డోర్ షూటింగ్ విషయానికి వస్తే అప్పట్లో షూటింగ్ చూడడానికి వేల సంఖ్యలో జనం వచ్చేవారు. బాలయ్య గారు రిస్కీ ఫైట్స్ చేసేటప్పుడు ఎంతో ధైర్యంగా చేసేవారని యూనిట్ సభ్యులు చెబుతుంటారు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావు గారి మార్క్, పూలకుండీలు, కలర్ఫుల్ ఫ్రేమ్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. బాలయ్య బాబు మాస్ యాక్షన్, విజయశాంతి గ్లామర్, రాఘవేంద్రరావు గారి అద్భుతమైన టేకింగ్ ఇవన్నీ కలిపి సాహస సామ్రాట్ను ఒక మరిచిపోలేని హిట్ చేశాయి. ఇప్పటికీ బాలయ్య అభిమానులు ఈ సినిమాలోని పాటలను, యాక్షన్ సీన్లను ఇష్టపడుతూనే ఉంటారు. మీకు సాహస సామ్రాట్ సినిమాలో బాగా నచ్చిన విషయమేమిటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.